ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సభలో ప్రధానంగా బస్సు సౌకర్యం, ఫంక్షన్ హాల్, భూముల రీసర్వే, పంచాయతీరాజ్ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల ప్రస్తావన ప్రజలు గ్రామ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజమైన పేదలకు ఇండ్ల మంజూరీలో తీవ్ర అన్యాయం జరిగిందని గ్రామస్తులు తమ ఆవేదన వెలిబుచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. అభివృద్ధిలో ఆదర్శ గ్రామం మరింత ముందుకెళ్లాలంటే గ్రామస్తులు, యువత, పంచాయతీ పాలక వర్గానికి సహకరించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మధుసూదన్, విబిజి రామ్జీ, టెక్నికల్ అసిస్టెంట్ సత్యం, ఉప సర్పంచ్ స్వామి, జిపిఓ విజయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, సురేందర్ రావు, పాలకవర్గ సభ్యులు కృష్ణ, వేణుగోపాల్, తిరుపతి, రేఖ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్, వివోఏ, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం అందరం చూసి వాడుకుంటున్నాం. ఒకవేళ నల్లా నీళ్ళు రానప్పుడు మనకు అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఏం చేసామంటే ఒక 5HP మోటార్ ఒకటి, 2 సింగిల్ ఫేస్ మోటార్లు తీసుకురావడం జరిగింది. ఒక 5HP మోటార్ అనేది ఇక్కడ నిన్న మన ఇట్లా చెన్నై ఇంటి దగ్గర దాన్ని ఫిట్ చేయడం జరిగింది. అది ఏం చేస్తామంటే డైరెక్ట్ మనకు పైనుంచి నీళ్లు రానప్పుడు ఈ నీళ్లను ట్యాంకీకి ఎక్కియడం జరుగుతుంది. ఆ ట్యాంక్ నుంచి నీళ్లు రాని రోజు ఈ మోటార్ నడిపించి ఆ ట్యాంక్ నుండి వచ్చే నీళ్లు మనందరికీ రావడానికి అది ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా పరమేశ్ ఇంటి దగ్గర ఒక సింగిల్ ఫేస్ మోటార్ ఫిట్ చేయడం జరిగింది. దాన్ని ఏంటంటే మన కమ్యూనిటీ హాల్లో మనం ఊరంతా ఫంక్షన్లు చేసుకుంటాం, కానీ నీళ్ల సౌకర్యం లేదు. దానికోసం ఏం చేస్తామంటే అక్కడ నుంచి డైరెక్ట్ కమ్యూనిటీ హాల్లో నీళ్లు తీసుకుపోయినాము. దాని నుంచి అంగన్వాడికి, అదేవిధంగా మహిళా బిల్డింగ్ ఆ ముగ్గురికి ప్లస్ ఇక్కడ వెంకరెద్దుల కాలనీలో హైట్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నీటి కోసం ఇబ్బంది పడుతారు. వాళ్ళకు కూడా ఆ బోర్ నుండి నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మన గ్రామంలోనే చాకలి వాడకట్టుకు వాస్తవంగా నీళ్లు అనేది అక్కడికి వెళ్లడం లేదు. దానికోసము చిన్న నర్సింగ్లు ఇంటి దగ్గర ఒక సింగిల్ ఫేస్ మోటార్ పెట్టడం జరిగింది. దానితో పాటు అక్కడి నుంచి పైప్ లైన్ వేసి వాళ్ళకి ఒక మినీ ట్యాంక్. సర్పంచ్లు వచ్చేంత వరకు కూడా ఎన్ని చేద్దామని కుదరలేదు. దానికి శాంక్షన్ వచ్చి ఉంది, ఆల్రెడీ 8 కోట్ల శాంక్షన్ ఉంది. ఎక్కడి వరకు మల్కాపూర్ ఈ అంబేద్కర్ స్టాచ్యూ వరకు మొత్తం 11 కిలోమీటర్ల 75 మీటర్లకి ఎక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి డబుల్ బెడ్రూమ్ల దగ్గర నుంచి ఇట్లా యూ షేప్ లో వచ్చి మళ్ళీ ఇక్కడికి వరకు ఆల్రెడీ శాంక్షన్ ఉంది. అది టెండర్లు ఇప్పటికి 3 సార్లు అయినాయి. టెండర్లు ఎవరు వేయలేదు కాబట్టి అది స్టార్ట్ కాలేదు. దాంట్లో బ్రిడ్జ్ కూడా ఉంది. 10 వెంట్స్ ఏదైతే మనకు పక్కన చెక్ డ్యామ్ ఉందో చెక్ డ్యామ్ పైన 2 మీటర్ల హైట్ లో మనకు శాంక్షన్ వచ్చింది. ఆ హైట్ లో మనకు బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఉందని చెప్పేసి దీనికి శాంక్షన్ ఏం పెట్టకపోతే మొన్న సర్పంచ్ గారు రాగానే ఫస్ట్ అది మట్టిపోయించినాం. ఎందుకంటే స్కూల్ పిల్లలకు చాలా కష్టం అవుతుంది. స్కూల్ పిల్లలకు కానీ కార్లు ఉన్న వాళ్ళు అంటే ఎట్లనే పోతారు, బైక్లు ఉన్న వాళ్ళు ఎట్లనే పోతారు, ఆటోలోకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి పోవడానికి 20 రూపాయలు ఎక్స్ట్రా కష్టం అవుతుంది అని చెప్పేసి సర్పంచ్ గారికి చెప్పి 3 డేస్ మట్టిపోయించినాం. మట్టిపోయించి కొంచెం నడిపించిన తర్వాత మొన్న మళ్ళీ కాలువ వదిలినప్పుడు ఎక్కడ బొంగ పడుతుందని నేను ప్రతిరోజు సాయంత్రం ఒక